వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము ఈరోజు అరేబియన్ నైట్స్ కథా ప్రారంభం మొదలు పెట్టుకుందాం. ముందుగా అరేబియన్ నైట్స్ కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఈ కథలు సుమారు 400 సంవత్సరాల క్రితం పర్షియా సామ్రాజ్యాన్ని ఏలిన సుల్తాన్ కాలం నాటివని పరిశోధకులు తేల్చారు. అరబ్బీ భాషలో నోటి మాటగా చెప్పుకునే ఈ కథలు ప్రపంచంలో అన్ని భాషల వారికి తెలియడానికి కృషి చేసింది సర్ రిచర్డ్ బర్టన్ అనే బ్రిటిష్ అధికారి. ఆయన ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి అరబ్బీ భాషను నేర్చుకుని ఆ కథలను ఇంగ్లీషు భాషలోకి అక్షర రూపంలో నిక్షిప్తం చేశారు. ఆ తరువాత ఆ కథలు ప్రపంచంలో దాదాపుగా అన్ని భాషల్లోకి అనువదింపబడి ప్రజల ఆదరణను పొందాయి. ఈ అరేబియన్ నైట్స్ కథలలో నవరసాల కథలు ఉంటాయి. స్నేహం, న్యాయము, ధర్మము లాంటి సుగుణాలు కనిపిస్తాయి. కథలు చాలా కాలం నాటివైనా ఇప్పటికీ కొత్తగానే మురిపిస్తాయి. చాలా కథలు మరుగున పడిపోయాయి. రిచర్డ్ బర్టన్ సేకరించిన కథలు చాలా తక్కువ. ఆయన అక్షరంలో నిక్షిప్తం చేసింది కూడా తక్కువ. అందులో అందుబాటులో ఉన్నవి మరీ తక్కువ. అరేబియన్ నైట్స్ మూల కథ మనం ఇంతకుముందు అలీబాబా 40 దొంగల కథలో చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఆ కథ గురించి. 400 సంవత్సరాల పూర్వం పర్షియా రాజ్యాన్ని ఏలిన సుల్తానుల వంశంలో ఒక సుల్తానుకి భార్య వ్యభిచరిస్తుందని అనుమానం కలిగింది. అది నిజమో కాదో తెలుసుకుందామని రహస్యంగా భార్యని గమనించాడు. ఒకనాడు ఆమె పరపురుషుడితో కలిసి ఉండగా చూసి ఆమెకు మరణదండన విధించాడు సుల్తాను. భార్య ప్రవర్తన వల్లే స్త్రీలంటే ఆ సుల్తాన్కు ద్వేషం కలిగింది. తన రాజ్యంలో అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే పట్టుకుని మరణశిక్ష అమలు చేయమని వజీరుని ఆజ్ఞాపించాడు. జాలి, దయ, కరుణ కలిగిన ఆ వజీరు కర్ర విరక్కుండా పాము చావకుండా అన్న చందాన రాజ్యమంతా వెతకండి, కానీ ఎవరినీ బంధించకండి, పైన అల్లా ఉన్నాడు, పాపం చేసిన వాళ్లకు ఆయనే తగిన శిక్షను విధిస్తాడు అని చెప్పాడు. రాజాజ్ఞ మేరకు అటు వెతికినట్టు ఇటు అల్లా మీద విశ్వాసంతో ఎవరూ మరణశిక్షకు గురి కాకుండా చూసినట్లు రాజుకు తెలియనివ్వలేదు వజీరు. తన రాజ్యంలో ఒక స్త్రీ కూడా తప్పు చేయట్లేదు అన్న విషయం తెలిసిన సుల్తాను సంతోషించాల్సింది పోయి, నా రాజ్యంలో స్త్రీలు చాలా తెలివైన వాళ్ళులా ఉన్నారు, మొగుడు కళ్ళు కప్పి వాళ్ల సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు అని అనుమానం పెంచుకున్నాడు. కొన్నాళ్లు పోయాక రాజు వజీరును పిలిచి, వజీరు, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అందుకు వజీరు, రాజుకు స్త్రీల పట్ల ద్వేషం పోయినట్లుంది, అందుకే పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అని భావించి మంచి అందమైన కన్యను చూసి రాజుకు పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకుని ఒక రాత్రి ఆ కన్యతో గడిపి మరునాడు పొద్దుటే ఆ కన్యకు మరణదండన విధించాడు సుల్తాను. వజీరుకు ఆ విషయం తెలిసి ఆదరాబాదరా కోటకు వచ్చేసరికి ఆ కన్య శవంగా మారిపోయింది. ఏం జరిగింది అంటూ వజీరు సుల్తానుని అడిగాడు. ఆ సుల్తాన్ ఏ సమాధానమూ చెప్పకుండా, సూర్యాస్తమయంలోపు నాకు మళ్ళీ పెళ్లి జరగాలి, మంచి అందమైన కన్యను చూడండి అంటూ హుకుం జారీ చేశాడు. వజీరుకు అర్థమైపోయింది. ఇక సుల్తాను రోజుకొక కన్యను భార్యగా చేసుకుని ఆమెతో ఓ రాత్రి గడిపి తెల్లారగానే ఆమెను చంపేసి మానసిక ఆనందం పొందుతాడని, స్త్రీల మీద సుల్తానికి ఉన్న ద్వేషం పూర్తిగా చెడుదారి పట్టిందని, ఇక అల్లా తప్ప ఎవరూ సుల్తానును మార్చలేరని నిర్ణయించుకుని మనసు చంపుకుని సుల్తానుకు పెళ్లి చేయడానికి రోజుకొక కన్యను ఎంపిక చేయసాగాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పక చేసినా పాపం పాపమే కదా. ఆ పాపమే తిరిగి తిరిగి చివరకు పాపం వజీరు మెడకు చుట్టుకుంది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట సుల్తాను తన మందిరానికి సమీపంలో ఉన్న ఒక పూల తోటలో ఒక స్త్రీ గులాబీ పూలను కోసుకోవటం చూశాడు. ఆమె బురకాలో ఉంది. ఆమె ఎవరో చూడాలనిపించి గబగబా మందిరంలో నుంచి తోటదారిలోకి వచ్చాడు. అప్పటికి ఆ స్త్రీ తోటలోంచి బయటకు వెళ్లే దారిలో నడుస్తోంది. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు, నీ ముఖం చూపించు అన్నాడు సుల్తాను. ఆ స్త్రీ భయంతో ముఖం వరకు బురకా తొలగించి ముఖం చూపించింది. తను వజీరు కూతుర్నని చెప్పింది. అపురూప సౌందర్యంతో ఉన్న ఆమెను చూడగానే ఆ సుల్తానుకు గుండె ఒక్క క్షణం ఆగి మరలా కొట్టుకుంది. ఇంత సౌందర్యాన్ని సొంతం చేసుకుని జన్మ ఎందుకు వృధా తప్ప అని అనుకుని ఆ రోజు సూర్యాస్తమయంలోపు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని వజీరుకు వర్తమానం పంపించాడు. సుల్తాను హుకుం విన్న వజీరుకు కళ్ళు తిరిగాయి. వెంటనే సుల్తాను దగ్గరకు వెళ్ళి మీ నిర్ణయం మార్చుకోండి అని కాళ్ళ వేళ్లాపడి ప్రార్థించాడు. సుల్తాను మనసు కరుగలేదు సరికదా, నువ్వు ఒప్పుకోకపోతే నీకు మరణశిక్ష విధించి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని హెచ్చరించాడు.
తన ప్రాణాలకి కూతురు పెళ్లికి ముడిపెట్టాడు సుల్తాన్. వెధవ ప్రాణం పోతే పోయింది అని అనుకుందామంటే తన చావుతో కూతురి పెళ్లి ఆగదు. సుల్తాన్కి కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి తల వంచుకొని తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వజీరు కూతురు పెళ్లి దుస్తులలో సిద్ధంగా ఉంది. తనకంటే ముందు సుల్తాన్కిచ్చి కూతుర్ని పెళ్లి చేయడానికి ఒప్పుకున్న విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు వజీరు. తన అనుమానం కూతురి ముందు బయటపెట్టాడు. బాబా, మధ్యాహ్నం నేను గులాబీ పువ్వుల కోసం సుల్తాను మందిరం దగ్గరున్న పూల తోటకు వెళ్ళాను అంటూ జరిగిన విషయం వజీరుకు చెప్పిందామె. అయ్యో, ఆ సుల్తాన్ సంగతి తెలుసు కదా. ఇన్నాళ్ల నుండి నువ్వు వాడి కంట పడకుండా ఎన్ని కష్టాలు పడ్డావును. ఎందుకు వెళ్ళావు ఆ పువ్వుల కోసం? నువ్వు పువ్వుల కోసం వెళ్ళబట్టే కదా నీ జీవితం ఒక్కరోజులో వాడిపోయే పువ్వులా మారిపోయింది అంటూ బోరుమన్నాడు వజీరు. బాబా, ఈ నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, మన ప్రాణం అంతా అల్లా పెట్టిన భిక్ష. మనల్ని బ్రతికించాలన్నా చంపాలన్నా పూర్తి హక్కుదారుడు ఆయనే కదా. ఆయన ఆజ్ఞ లేనిదే మీ ప్రేమ నన్ను బతికించగలదా? సుల్తాను ద్వేషం నన్ను చంపగలదా? ఫికర్ మత్ కరో బాబా. మీ సుల్తానుకి మాట ఇచ్చిన విధంగా మీరు షాదీ జరిపించండి. ఆ పైన అంతా అల్లాదయ అంటూ ధైర్యం చెబుతూ వజీరును ఊరడించింది ఆమె. మనసు రాయి చేసుకుని సుల్తానుకిచ్చి కూతురి షాదీ జరిపించాడు వజీరు. ఆ తంతు పూర్తి అయ్యాక కూతుర్ని ఆఖరి చూపు చూసి తీరని దుఃఖంతో ఇంటికి చేరాడు. ఆ రాత్రి సర్వాంగ సుందరంగా అలంకరించబడిన గదిలో వజీరు కూతురు కోసం ఎదురు చూస్తున్న సుల్తాన్కి కూడా తెల్లారేసరికి ఈ సౌందర్యం సమాధి అయిపోతుందన్న విషయం అదో రకమైన అసంతృప్తిని కలుగజేసింది. అల్లా సుల్తాన్ మనసులో ఆ క్షణంలోనే మార్పు అనే బీజం నాటి ఉంటాడు. దాన్ని పెంచి మొక్కని చేసి దాన్ని పోషించి వృక్షాన్ని చేయటానికి కాలం ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఆ రాత్రంతా సుల్తాన్కి స్వర్గసుఖాలు అందించిన వజీరు కూతురు తెల్లవారుజామున సుల్తానుని ఒక కోరిక కోరింది. అదేమిటో చెప్పమన్నాడు సుల్తాను. తీరుస్తానని మాటిస్తేనే చెబుతాను అందామె. మరణశిక్ష తప్ప ఏ కోరికైనా తీరుస్తానన్నాడు సుల్తాను. తను చెప్పే కథను నిద్రపోకుండా వినమని అంది ఆమె. ఆఖరి కోరిక కనుక అలాగే నిద్రపోకుండా వింటూ ఉన్నాడు సుల్తాను. ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. కథ పూర్తి కాకుండానే సూర్యోదయం అయిపోయింది. రసవత్తరమైన కథ మధ్యలో ఆగిపోవడంతో సుల్తాన్ ఈ లోకంలోకి వచ్చి మిగిలిన కథను చెప్పమన్నాడు. నేను సూర్యాస్తమయం తరువాత నుంచి సూర్యోదయంలోపు తప్ప కథలు చెప్పను అంది వజీరు కూతురు. కథ మీద కుతూహలంతో గూట్లో చిలుకేగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడవిరిచేయవచ్చు అనుకొని సుల్తాను ఆ రోజుకు ఆమెకు మరణశిక్ష రద్దు చేశాడు. ఉదయాన్నే కూతురి శవం కోసం మరణస్థలి దగ్గరకు వచ్చిన వజీరుకి ఆనాటికి కూతురు మరణశిక్ష రద్దయిందని అన్న విషయం తెలియగానే అల్లా సుల్తానును క్షమించాడు, నా కూతుర్ని రక్షించాడు అంటూ అంగడికి వెళ్ళి మిఠాయిలు కొని అందరికీ పంచాడు. వజీరు కూతురు రోజూ ఒక కథను చెప్పి మధ్యలో ఆపేయటం, అప్పటికి సూర్యోదయం కావటం, కథ కోసం సుల్తాను మరణశిక్షను వాయిదా వేయడం, వజీరు రోజు మరణస్థలికి ఉదయాన్నే రావటం, కూతురికి మరణశిక్ష రద్దయిందని తెలిసి మిఠాయిలు పంచడం జరిగిపోతూ ఉంది. కొన్నాళ్లకి సుల్తాను ఆ స్త్రీలో ఉండే ప్రేమానురాగాలు, త్యాగాలు గుర్తించి తనని తాను సంస్కరించుకుని పరివర్తనం చెందడం జరిగింది. ఇది అరేబియన్ నైట్స్కి మూలకథ. ఆ మూలకథలో ఆనాటి సుల్తానుల విలాసాలు, మూర్ఖత్వాలు, స్త్రీల పట్ల వాళ్ళకి ఉండే అభిప్రాయాలు, అభిరుచులు వ్యక్తమవుతాయి. తన ప్రాణాలు కాపాడుకుని దుర్మార్గుడైన ఓ సుల్తానులో మార్పు తేవటానికి ఒంటరిగా, తెలివిగా ఓ స్త్రీ చూపిన చాతుర్యం ఆమె చెప్పిన కథలలో కనిపిస్తుంది. అందుకే 400 ఏళ్ల క్రితం పుట్టి 200 ఏళ్ల క్రితం ప్రపంచమంతా తెలుసుకున్న ఈ అరేబియన్ నైట్స్ కథలు మన ముందు తరాల వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి, మన తరానికి భావితరాలకి కూడా కొత్తగా అనిపిస్తాయి. మూలకథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడమేంది. చరిత్రను మార్చడం సాధ్యం కాదు, కానీ నిజానికి అబద్ధానికి మధ్యలో ఉండే ఇలాంటి కథల్లో చిన్న చిన్న మార్పులు చేయడమనేదని గుర్తించండి. అదుగో పర్షియా దేశంలో చీకట్లు అలుముకుంటున్నాయి, నక్షత్రాలు ఆకాశంలో పొదిగిన నీలాల్లా మెరుస్తున్నాయి. పదండి, అక్షరాల విహంగమెక్కి వజీరు కూతురు చెప్పే కథలు వినివద్దాం. ముందుగా మనం వినబోయే కథ పేరు కీలుగుర్రం. పర్షియా రాజ్యాన్ని ఖాదిర్ సుల్తాన్ పరిపాలిస్తున్న కాలంలో సంవత్సరానికి 2 సార్లు పండుగ ఉత్సవాలని కోటలో నిర్వహించేవాడు. ఆ ఉత్సవాలని చూడటానికి ఖానా, పీనా, గానా, బజానాలలో మునిగి తేలడానికి అందరూ హాజరయ్యేవాళ్ళు. సుల్తానుకు ఒక బలహీనత ఉంది, అది వింత వస్తువుల సేకరణ.
ఎవరన్నా విచిత్రమైన వస్తువులు తెచ్చి సుల్తానుకు బహుమానంగా ఇస్తే వాళ్ళు కోరినన్ని బంగారు మొహరీలు నజరానాగా సమర్పించుకునేవాడు సుల్తాను. మొహరీలు వద్దంటే కోరింది ఇచ్చేవాడు. సంవత్సరానికి 2 సార్లు కోటలో జరిగే ఉత్సవాలకి సుల్తానుకున్న బలహీనత తెలుసుకున్న ఇతర రాజ్యాల యువకులు కూడా వింత వింత వస్తువులు తెచ్చి సుల్తానుకు బహుమానంగా ఇచ్చి మొహరీల సంచులు మోసుకొని పోయేవారు. ప్రతి ఏడులాగానే ఆ ఏడు కూడా మొదటి పండుగ ఉత్సవాలకి కోట సింహద్వారాలు తెరచి ప్రజలను ఆహ్వానించేవారు కోట కాపలాదారులు. సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి షాదీఖానాలాగా మెరిసిపోతున్న కోటలోని అందచందాలను చూస్తూ సుల్తాను గొప్పతనాన్ని పొగుడుతూ ఉత్సవాలకు తరలి వస్తూ ఉన్నారు జనాలు. సుల్తానుకి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు పేరు హురియత్ సుల్తాన్, కూతురు పేరు షహానా సుల్తాన్. ఇద్దరూ యుక్త వయస్కులే. హురియత్ తెలివి ధైర్య సాహసాలు గల యువకుడైతే షహానా అద్వితీయ అపురూప అందాల రాశి. ఆమె అందం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే జగదేక సుందరి ఆమె. దర్బారు మొదలవుతుంది అని సూచికగా కోట సింహద్వారం మీదున్న గంట మ్రోగింది. గుసగుసలాడుకుంటున్న ప్రజలంతా నిశ్శబ్దంగా నిల్చున్నారు. హుందాగా ఖాదిర్ పాదుషా దర్బారులోకి ప్రవేశించి ప్రజలందరికీ తొలి పండుగ ముబారక్లు తెలిపి అందరినీ ఖానా పీనా గానా బజానాలలో మునిగి తేలండి అంటూ చెప్పి తన సింహాసనంలో కూర్చుని వజీర్ వైపు చూశాడు. పాదుషా వారికి వింత కానుకలు తెచ్చిన వారు ఇవ్వవచ్చును, వాటిని మెచ్చి మీకు బంగారు మొహరీలు ఇస్తారు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు వజీరు. ఎప్పుడప్పుడు ఆ విషయం ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్న యువకులు తాము తెచ్చిన వింత వస్తువులను తీసుకుని పాదుషా ముందుకు వచ్చారు. మొదటి వ్యక్తి ఒక కుండను తీసుకువచ్చి ఈ కుండను తాకితే సప్తస్వరాలు పలుకుతాయి అన్నాడు. పరీక్షించి చూసి అతనికి 1000 మొహరీలు ఇచ్చాడు ఆ సుల్తాన్. మరొకడు చిలుక బొమ్మను తెచ్చి ఈ బొమ్మకు ప్రాణం లేకపోయినా మనం ఏ మాట అంటే అదే మాట తిరిగి అంటుంది అని చెప్పాడు. చిలక బొమ్మను కూడా పరీక్షించి అతనికి 2000 బంగారు మొహరీలు సంచి అందించారు. ఒక్కొక్కరు తాము తెచ్చిన వింత వస్తువులను తెచ్చి సుల్తానుకిచ్చి దాని గొప్పదనం తెలియచేసి పరీక్షించిన సుల్తాను ఇచ్చిన మొహరీల సంచులను తీసుకుని ఖానా పీనా జరుగుతున్న వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. సుల్తాను వజీరును పిలిచి ఈసారి నిరుటు ఏడు కంటే ఎక్కువ మంది వింత వస్తువులు తెచ్చి ఇచ్చినట్లున్నారు కదా, ప్రజలలో వింత వస్తువుల మీద అభిరుచి పెరుగుతున్నట్లు ఉంది కదూ అన్నాడు. అవును పాదుషా, తమరు ఇచ్చే బంగారు మొహరీలకు ఆశపడి చిన్న పెద్ద అందరూ తమ బుర్రలను ఉపయోగించి వింత వింత వస్తువులు సృష్టిస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. ప్రజలు తెలివిగలవారై ఉంటే ఈ రాజ్యం సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుంది అని వజీరు సుల్తాను ప్రశ్నకి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ఇంతలో ఒక యువకుడు వచ్చాడు. 4 మనుషులు పరదా కప్పిన ఒక పెద్ద వస్తువును తెచ్చి దర్బారు మధ్యలో పెట్టి ఆ యువకుడు ఇచ్చిన మొహరీలు తీసుకుని వంగి సలాం చేసి వెళ్ళిపోయారు. ఆ యువకుడు పాదుషాకి సలాం చేసి తను తీసుకువచ్చిన వస్తువు మీదున్న పరదాని తొలగించాడు. ఆ పరదా కింద ఉన్నది ఒక గుర్రపు బొమ్మ. ఆ బొమ్మ చెక్కతో కాక ఓ ప్రత్యేకమైన లోహంతో తయారు చేయబడింది. ఆ గుర్రపు బొమ్మని సుల్తానికి చూపిస్తూ, పాదుషా, నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ గుర్రాన్ని తయారు చేశాను. ఇది మామూలు గుర్రపు బొమ్మ కాదు. ఈ బొమ్మ గుర్రం నేల మీద నీళ్ల మీద పరిగెడుతుంది. ఈ రెండూ కాక ఆకాశంలో కూడా ఎంత దూరమైనా ఆకలి అలుపు లేకుండా ప్రయాణిస్తుంది అని దాని గొప్ప చెప్పాడు. ఆ యువకుడి మాటలకి ప్రజలు సుల్తాను ఆశ్చర్యచకితులయ్యారు. సుల్తాన్ ఆ గుర్రాన్ని ఆకాశంలోకి ఎగిరించి చూపించమని అన్నాడు. ఆ యువకుడు గుర్రం ఎక్కి ఎడం వైపు మెడ దగ్గర ఉన్న మేట తిప్పాడు. ఆ గుర్రపు బొమ్మ నెమ్మదిగా ముందుకు వెనుకకు ఊగింది. దాన్ని 2 చెవులు పైకి లాగి పట్టుకున్నాడు. గుర్రం నెమ్మదిగా గాలిలోకి పైకి లేచింది. ఆ తరువాత దర్బారులో ఉన్న ద్వారంలోంచి బయటకు నడిపించాడతను. ఆ వింత చూడటానికి దర్బారు జనంతో పాటు సుల్తాను వజీరు కూడా బయటకు వచ్చారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ గుర్రం ఆకాశంలో పైకి ఎగిరిపోయి చివరికి చుక్కలా మారిపోయింది. కొంతసేపటి తరువాత ఆ యువకుడు తిరిగి వచ్చి కొన్ని ఖర్జూర పళ్ళు సుల్తానికి ఇస్తూ, పాదుషా, ఈ ఖర్జూరాలు ఈ రాజ్యానికి ఉత్తరం వైపు ఉన్న సముద్రంలో ఉన్న దీవు నుంచి కోసుకువచ్చాను అంటూ చెప్పాడు. అంత తక్కువ సమయంలో అంత దూరం వెళ్ళి ఖర్జూరాలు కోసుకువచ్చానని చెబితే అతన్ని పిచ్చివాడి కింద జమ కడతారు. ఆ దీవికి వెళ్ళాలంటే నిద్రాహారాలు మాని
పడవకు తెడ్డు వేస్తూ ప్రయాణం చేస్తూ 5 పగళ్ళు 6 రాత్రులు గడిస్తే కానీ ఆ దేవిని చేరడం సాధ్యం కాదు. కానీ కళ్ళ ముందే ఆ గుర్రం ఆకాశంలోకి ఎగిరి క్షణంలో మాయం కావటం చూశారు కనుక ఆ యువకుడు చెప్పింది నిజమేనని అక్కడున్న సుల్తాన్తో సహా అందరూ నమ్మక తప్పలేదు. పాదుషా, ఈ గుర్రం ఎంతో వేగంగా ప్రయాణిస్తుంది. ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఈ గుర్రం మీద ఒక్క రాత్రి ఒక పగలులో చుట్టి రావచ్చు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు అంటూ ఆ గుర్రంకున్న మరో గొప్పదనాన్ని సుల్తానుకు వివరించాడు ఆ యువకుడు. ఆ గుర్రం సుల్తానుకు బాగా నచ్చింది. ఇలాంటి గుర్రం ఈ ప్రపంచంలో మరెక్కడైనా ఉందా అంటూ ఆ యువకుడిని అడిగాడు. ఆ అవకాశం లేదు పాదుషా. ఇది నా తెలివితేటలతో ఎంతో రహస్యంగా ఏళ్ల తరబడి కష్టపడి తయారు చేశాను అంటూ వివరించాడు ఆ యువకుడు. ఇది మాకు బాగా నచ్చింది. ఈ గుర్రాన్ని మాకు ఇచ్చి మా నజరానాగా ఒక మదపుట ఏనుగు మోయగలిగినన్ని బంగారు మొహరీలు తీసుకుపో. అంతేకాక ఈ ఉత్సవం పూర్తి అయ్యేదాకా మా ప్రత్యేక అతిథిగా గౌరవ మర్యాదలు అందుకో అంటూ ఆ యువకుడికి చెప్పాడు పాదుషా. మిగిలిన కథను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.